హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం కింద 5 శాఖలకు మంత్రి కింద అయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఆయన మంత్రివర్యుల కింద అయితే ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులుగా కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మొట్టమొదటిసారిగా 70,000 పైసలకు మెజారిటీతో అయితే ఆయన గెలవడం అయితే జరిగింది. అయితే ఆయన చూసుకుంటే ఎలక్షన్స్ ముందు అంటే ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అయితే ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో దాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద, ఒక మోడల్ సిటీ కింద తయారు చేస్తాను, దేశంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గం కింద తయారు చేస్తానని చెప్పి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ పనుల్లోనే భాగంగా ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకి అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కట్టాలనేది అయితే నిర్ణయంగా పెట్టుకున్నారు. అంటే అది ఒకటే కాకుండా ఇంకా మనకు చూసుకుంటే ఉప్పాడ రైల్వే బ్రిడ్జే కానీ, ఉప్పాడ రైల్వే ట్రాక్ సంబంధించిన ఏవైతే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయో కాకుండా బస్ స్టాండ్ కానీ, లేకపోతే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అండ్ పిఠాపురం దోళ్ల సంత ఏదైతే ఉందో అది కానీ, ఇలా కొన్ని మేజర్గా పెట్టుకున్నారు. ఇవి కాకుండా మెయిన్గా ఏవైతే అక్కడ మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉందో అది కాకుండా మిగతా 7 గుళ్ళు కూడా అక్కడ ఉన్నాయి, శక్తిపీఠాల కింద ఉన్నాయి. ఇవన్నిటిని కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పి ఆయన అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ముందు అక్కడ ప్రజలకి మంచి వైద్య సదుపాయం కల్పించడానికి అయితే అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది పెట్టడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే మనకైతే 10 ఎకరాల భూమిని, సుమారుగా 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ గారు అయితే కొని రామ్ చరణ్ గారికి అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అసలు ఏంటి 10 ఎకరాల భూమి కొండవేంటి, రామ్ చరణ్ గారికి ఇవ్వడం ఏంటి అనే విషయంలోకి వెళ్తే అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇండియాలోనే లార్జెస్ట్ హాస్పిటల్స్ కానీ, ఇండియాలోనే హాస్పిటల్ నెట్వర్క్లోనే అతిపెద్ద హాస్పిటల్స్ ఏదైనా ఉందనంటే అది అపోలో హాస్పిటల్స్. ఈరోజు అపోలో హాస్పిటల్స్ని 10 ఎకరాల భూమిలో సుమారుగా పిఠాపురంలో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద కట్టి అక్కడున్న ప్రజలకి తక్కువలో మంచి వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ, ఉపాసన గారు, మెయిన్గా కొనిదెల ఉపాసన గారే కానీ, రామ్ చరణ్ గారు అయితే కానీ నిర్ణయం తీసుకున్నట్టయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఆల్రెడీ ముందే చెప్పారు, ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి అవసరాలు ఉన్నా ఖచ్చితంగా తీరుస్తాము, మెయిన్గా కాలేజీలు, హాస్పిటల్స్ అండ్ గుడులు ఏవైతే టెంపుల్స్ అయితే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా బాగా డెవలప్ చేస్తాము, ఖచ్చితంగా ఒక నెంబర్ 1 మంచి మోడల్ నియోజకవర్గం కింద డెవలప్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే మెయిన్గా అక్కడ చూసుకుంటే ఒక 10 ఎకరాల భూమి కొని అక్కడైతే అపోలో హాస్పిటల్ అనేది కడుతున్నట్టయితే మనకైతే సమాచారం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అది మనకి ఏదైతే సమాచారం అందిందో అది 100% నిజం. ఖచ్చితంగా వర్క్ అనేది స్టార్ట్ అయ్యి అపోలో హాస్పిటల్ కట్టినట్టయితే పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కూడా ఇంకా కాకినాడ వెళ్ళే అవసరం అయితే ఉండదు. కాకినాడ జీజీహెచ్ఏ కానీ, కాకినాడలో ఉన్న ఏవైనా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసే అవసరాలు వస్తాయి. ఎందుకంటే అపోలో హాస్పిటల్స్ ఆల్రెడీ కూడా దానికి సంబంధించిన ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ట్రస్ట్ ద్వారా చాలామందికి కూడా కొన్ని సందర్భాల్లో ఉచిత వైద్యమే కానీ, కొన్ని సందర్భాల్లో ఆ పర్సన్కి తగ్గగా అంటే వైద్యానికి తగ్గగా మినిమం డబ్బులు తీసుకొని తక్కువలో వైద్యం చేసి పేద ప్రజలకి ప్రాణాలు పోయడం అయితే జరుగుతుంది అపోలో హాస్పిటల్ నుంచి. అయితే మేజర్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన కొనిదెల గారు వీళ్ళ ముగ్గురు కూడా ఒక మాట మీద అయితే అక్కడైతే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలన్నట్టయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా అది నిజమైతే మాత్రం 100కు 100% పిఠాపురం ప్రజలు అదృష్టానికే కాదు అభివృద్ధికి కూడా మొదటి అడుగు వేశారని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేజర్గా మనం ఆల్రెడీ బస్ స్టాండ్ రెనోవేషన్ చేయడం కానీ, లేకపోతే రోడ్డు ప్యాచ్ వర్కులు చేయడమే కానీ, డ్రైనేజీలు క్లీనప్ చేయడమే కానీ, ఇంకా వేరే వర్కులు కూడా స్టార్ట్అప్ చేస్తున్నారు. దాంతోపాటు మేజర్గా ఏదైతే కొత్త కట్టడాలు ఏవైతే మెయిన్గా ఉన్నాయో అందులో హాస్పిటల్స్ కానీ, ఏదైతే మనకి పిఠాపురం పశువుల సంత ఏదైతే ఉందో దాన్ని కూడా డెవలప్ చేసుకొస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానన్నారు. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటారు. ఈ 5 ఏళ్ళు పిఠాపురానికి ఒక మహర్దశ పట్టుకుందని మనం చెప్పాలి. ఇది ఒకటే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అక్కడ కొన్ని కంపెనీస్ కూడా వచ్చేటట్టయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది, నా సన్నిహితులు కానీ, లేకపోతే నా స్నేహితులు కానీ, లేకపోతే నా బంధుమిత్రుల్లో కానీ ఎవరో ఒకరు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ ఎంతో కొంతమందికి యువతకి ఉద్యోగాలు కల్పించడానికి అయితే అక్కడైతే మనమైతే కొన్ని చిన్న కంపెనీస్ అయినా పెట్టించడానికి అయితే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా పిఠాపురం అభివృద్ధికి నేను ముందుంటాను, నేను అభివృద్ధి చేసిన తర్వాతే మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అనేటట్టు అయితే అనేది చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా పని చేసి చూపెడతారు 100కు 100% పవన్ కళ్యాణ్ గారు. తన పరిపాలనలో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ప్రతి ఒక్క శాఖలో కూడా అయితే ఆయన పరిపాలనా విధానం ఎలా అయితే చూపించుకున్నారో ఖచ్చితంగా పిఠాపురం అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా ఆయన మార్క్ అంటూ ఏంటో చూపించుకుంటారు. ఖచ్చితంగా పిఠాపురానికి ఒక మహర్దశ పట్టుకుందని అయితే మనం అయితే చెప్పాలి.